ఒక దీనిలాగా వైసీపీ దుష్ప్రచారం చేయటం అనేది మరి వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. ఏదైనప్పటికీ కూడా ఇవాళ హైకోర్టులో దీని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణ అమలు చేయమని చెప్పి మేము కోరాలని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఏదైనప్పుడు కూడా వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉద్యోగులకి ఉద్యోగులకు మాత్రమే సంబంధించింది. మామూలు సిటిజన్స్కి అది అప్లై కాదు. వాళ్ళు కూడా ఇటువంటి దుష్ప్రచారాన్ని లేదు ఇటువంటి లిటిగేషన్ని మరి ఎదుర్కొని వాళ్ళు కూడా ఈ రిట్లో కలిస్తే బాగుంటుందనే ఒక ఆలోచన మరి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకు కూడా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా రేపు 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడనేది వాళ్ళకే తెలుసు. కాబట్టే ఉక్రోషంతో ఇటువంటి లిటిగేషన్లన్నీ తయారు చేస్తున్నారు. ఇటువంటి లిటిగేషన్లన్నీ కూడా వాళ్ళు వేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనేది ఇవాళ స్పష్టంగా అందరికీ అర్థమైంది. ఏదైనప్పుడు కూడా తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత సత్యమో 4వ తారీఖు తెలుగుదేశం పార్టీ గెలవటం అంతే సత్యం. దీన్ని వైసీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు ఆల్రెడీ ప్రజాకోర్టులో ఓడిపోతున్నారు. రేపు ఈ కేసు కాదు, చాలా కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అందుట్లో ఇదొక కేసు అవుతుంది తప్ప దీనివల్ల పోస్టల్ బ్యాలెట్స్లో వచ్చే ఇబ్బంది కానీ తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది ఏ రకంగా అడ్డు కాదనే విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉద్యోగులందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈసీని మేనేజ్ చేయటం అంటే మరి వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఇప్పుడు పిన్నెల్లో కానీ లేదంటే మాచర్లలో కానీ నరసరావుపేటలో కానీ వీటన్నింటిలో వాళ్ళు చేసిన దురాగతాలు, ఈవీఎంలు పాల్గొట్టింది ఏ అండ చూసి ఈవీఎం పాల్గొట్టారు. ఇవాళ వరకు అరెస్ట్ కాల రామకృష్ణారెడ్డి. అంటే ఎవరు ఈ వ్యవస్థని మేనేజ్ చేస్తున్నారనేది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలను మేనేజ్ చేయలేదు. వ్యవస్థలను గౌరవించి వ్యవస్థలు ఇచ్చిన ఇదేదైతే ఉందో చట్టాలని వాటిని గౌరవించడమే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక సాంప్రదాయం. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్కి వైరస్ లాగా ఉన్నారు అని చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ చెప్తున్నాం, మేము ఎలక్షన్ కమిషన్కి వైరస్ అవుతే నువ్వు ఈ రాష్ట్రాన్ని పెట్టిన క్యాన్సర్. అది రేపు 4వ తారీఖున అంటే క్యూర్ అవ్వబోతుంది. ఈ ప్రజలిచ్చే తీర్పు ఖచ్చితంగా వైసీపీకి ఎగనెస్ట్గా ఉందనేది వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈ ఆఖరి ప్రయత్నాలుగా ఇదే ఆరిపోయే దీపంకి వెలుగెక్కువని వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళు తెలిసిన తర్వాత ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారనేది ఇవాళ రాజకీయంగా అందరికి కూడా తెలిసిన విషయం.